నిన్నటి వరకు మౌనంగా ఉన్న వంగవీటి రాధ ఒక్కసారిగా గాండ్రించారు. రాజీనామా లేఖతో పరోక్షంగా వైసీపీ అధినేత తీరును తూర్పారబట్టిన రాధ ఓ 4 వాక్యాలు సరిపోవనుకున్నారో ఏమో గానీ ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్పై నిప్పులు చెరిగారు. నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు జగన్ అంటూ ఓ రేంజ్లో ధ్వజమెత్తారు. వచ్చేటప్పుడు తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిస్తే పొంగిపోయాను, కానీ తమ్ముణ్ణి ఇంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదని మండిపడ్డారు వంగవీటి రాధ. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు శత్రువుకు కూడా జరగకూడదన్నారు. ఆశయం కోసం మరణించిన తన తండ్రి కోసమే అన్నీ భరించాను, కానీ చివరికి తన తండ్రి విగ్రహావిష్కరణ కూడా వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి రావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. నా తండ్రి అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కూడా జగన్కు నేరంలాగానే కనిపించిందని, ఇంతకంటే నీచమైంది ఇంకోటి ఉండదని ఫైర్ అయ్యారు రాధ. మేం వదిలేస్తే గాలి కొట్టుకుపోతామని జగన్ ఎద్దేవా చేశారని చెప్పిన రాధ, జగన్ నిరంకుశత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకోకపోతే వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని సీరియస్గా హెచ్చరించారు వంగవీటి రాధ. చంపేస్తామనే బెదిరింపులకు తలొగ్గేది లేదని చెప్పిన రాధ, వంగవీటి రంగా ఆశయ సాధన కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడేది లేదన్నారు. బెదిరింపులకు లొంగే వంశంలో పుట్టలేదని చెప్పిన రాధ, రంగా కలలను నిజం చేసేందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చానన్నారు. పనికి మాలిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోనని తెగేసి చెప్పిన వంగవీటి రాధ, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తనను బెదిరిస్తున్నారని, నోటికొచ్చినట్టు తిడుతున్నారని, వీటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ను హై రేంజ్లో తిట్టిన రాధ పార్టీ మారే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తనకు ఊపిరున్నంత వరకు తన తండ్రి రంగా పేరు చెడగొట్టను, తన తండ్రి ఆశయ సాధనకి కృషి చేస్తానని చెప్పుకొచ్చారే కానీ టీడీపీలో జాయిన్ అయ్యే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు నేడో రేపో వంగవీటి రాధ టీడీపీ గూటికి చేరటం ఖాయమని అందరూ అనుకున్నారు. సైకిల్ సవారీ చేయడం తప్పదని రాధ అనుచరులు అభిమానులు అనుకున్నారు. కానీ రాధ నోరు మెదపకపోవడంతో వంగవీటి రాధ రూట్ ఎటు అనేది తేలని చిక్కుముడిగా మిగిలిపోయింది. వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే నేను కంప్లైంట్ పెట్టి మీరు ఏ రకంగా అయితే తెలంగాణ పోలీసుల దగ్గర కంప్లైంట్ పెట్టి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను ఇదే ఏపీ పోలీసు దగ్గర కంప్లైంట్ పెట్టి ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఎక్కడెక్కడ ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి నన్ను అల్లరి చేస్తున్నారని చెప్పనేది నేను చేయొచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆంధ్ర పోలీసుల మీద. అసలు అది ఇంకొకరిలా కాదు, 100% నమ్మకం ఉంది. వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారు. కానీ అది నాకు తెలుసు అక్కడ మీరు ఏం చేస్తారు. సాక్ష్యాలతో చూపించినా ఈ కింద వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు, ఇది మేము చేయమని లేదు అని చెప్పని మీరు బలి చేసేస్తారు. మీరు ఎవరినైనా బలి చేయడానికి మీరు సిద్ధపడిపోతారు. మీ పార్టీలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో స్టేట్మెంట్? ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడా? ఏం పేగలుగుతాడా? ఒక రేషన్ కార్డు ఇప్పించలేనాడు, ఒక ఇళ్ల స్థలం ఇప్పించలేనాడు అని చెప్పంటే రాజీనామా చేసిన బయటకు వచ్చాను. నీ పార్టీలో ఇంకెందుకు ఉండాలి? నీ పార్టీలో ఏం పేకాలని చెప్పని ఒక ఎమ్మెల్యే అంటే దేనికి పనికి రానివాడని చెప్పండి. కేవలం మిమ్మల్ని చూసే కాదు కదా, అక్కడ ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్న వ్యవస్థ నానా రకాలుగా చూస్తారు. అసలు అది ఒక ఎమ్మెల్యే అనేది ఒక సంస్థ. దానికి కూడా మీరు కనీసం గౌరవం లేకుండా ఎమ్మెల్యే అనేవాడిని చీపురుపుల్లా తీసి పక్కన పారేస్తే ఇక లాస్ట్లో ఇంక అనిపించింది మీ పార్టీలో కొనసాగి ఇక నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పిన అసలు. మరి కొనసాగే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను. అది సెప్టెంబర్ 11వ తారీఖున తీసి నన్ను ఇంచుమించు సరే పక్కన పడేశారు. కొంత బాధతో ఉన్నా అలాగే దిగమింగుంటూ కూర్చున్నా. అసలు తర్వాత నుంచి రకరకాల స్టేట్మెంట్లు, ఒకళ్ళు వస్తారు ఒక స్టేట్మెంట్, ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు స్టేట్మెంట్. ఇవన్నీ స్టేట్మెంట్లకి సరే చూద్దాం ఇంకేం చేయగలుగుతారు అని చెప్పని మీరు చేసే దాడులకి భయపడిపోయి, మీడియా దాడులకి, సోషల్ మీడియా దాడులకి భయపడిపోయి పారిపోయే రకం కాదు.
వచ్చినసారి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఆయన అభిమానించేటప్పుడు ఎటువంటి పార్టీ ఇదని చెప్పని చూడరు. మా నాయకుడు కిందో లేదంటే మా మనిషి కిందో అని చెప్పని భావిస్తారు కాబట్టి అందరూ వస్తారు. అలాగే నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి నేను ఎవడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహావిష్కరణకి వెళ్ళినందుకు అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు కాబట్టి రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటానికి అని చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట, విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు అసలు అది. నా పార్టీలో నువ్వు కేవలం ఒక తండ్రి లేని వాడివని జాలి చూపించి నా పార్టీలో ఉండనిస్తానని నేను చెప్పని 1-4 సార్లు పదే జాలి చూపించి ఇలా గుప్పిలో పెట్టి చేతిలో పెట్టి కూర్చున్నాను, వదిలేస్తే గాలి కొట్టుపోతామని చెప్పని ఏం న్యాయం ఉండదు ఇది? మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాళ కూడా ఆయన దేవుడి కింద భావిస్తారు. మీరు ఎవరో డబ్బులు ఇచ్చో విగ్రహాలు పెట్టించేది ఏం కాదు అసలు. ఇది కేవలం అభిమానంతో ఈ ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు మా మీద జాలి చూపించలేదండి. అది జాలి చూపిస్తే ఇంతకాలం రాజకీయాల్లో ఉండేవాళ్ళం లేదంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చూపించే అభిమానంతో మేము ముందడుగులు వేసాం. అభిమానంతోనే ముందుకు నేను మాట్లాడే ప్రతి మాట నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను నాకు తెలుసు, పార్టీలో కొంతమంది వ్యక్తులకి తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికైనా సరే జగన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు మార్చుకుని రంగా గారి అభిమానులను గౌరవిస్తే బాగుంటుందని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. ఈ గత కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల దాడులు చేయించి రకరకాల గ్రూపులు క్రియేట్ చేయించి కొంతమంది బెదిరింపులు, నేను చంపేస్తాం, నీ అంతు తేలుస్తాం, నన్ను చంపి మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి అనుకుంటే నన్ను చంపేసేయండి బాబు, నాకు తాడు బొంగరం లేనోడిని, నాకు నా ప్రాణం కంటే కూడా నాకు అన్నిటికంటే ముఖ్యం నాకు ఒకటే, నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది ఒక పార్టీలో ఉండి పోరాడినా సరే పేద ప్రజలు అందరూ బాగుండాలని చెప్పని, పేద ప్రజలు పట్టాల కోసం అని చెప్పని, ఇళ్ల కోసం అని చెప్పని ఆ రోజు పోరాడారు, ఆయన ప్రాణం అర్పించారు. ఇది నెరవేరకుండా మీరు నన్ను చంపేస్తానంటే పర్వాలేదు బాబు, మీరు సాటిస్ఫై అవుతారని చెప్పంటే. For more updates, please subscribe 99 TV Telugu.